హాయ్! అందరికీ నమస్కారం. ఏంటి చాయ్ పట్టుకొని దర్శనం ఇచ్చిందనుకుంటున్నారా? చెప్తా. థంబ్‌నెయిల్‌లో చెప్పినట్టు శ్రీకాకుళం వెళ్తున్నా. ఫర్ ద ఫస్ట్ టైమ్ నేను షూట్ కోసం ఒక దూరంగా ఉన్న ప్లేస్‌కెళ్తున్నా. ఇదిగో ఈ బట్టలు సర్దడం, ఈ సామాన్లు సర్దడం అన్నీ దానికోసమే. షూట్ కోసం అంటే ఎన్ని సామాన్లు సర్దాలో తెలుసా? బట్టలు, మేకప్పు, థింగ్స్ అబ్బబ్బబ్బా! చాలా సర్దాలి. ఫైనల్లీ అదంతా అయిపోయాక స్టార్ట్ అయిపోయాం. నా ఇంటి నుంచి సూర్యాపేట వరకు. ఎందుకంటే డైరెక్ట్‌గా మా ఇంటి దగ్గర నుంచి శ్రీకాకుళంకి బస్సులు లేవు. అందుకే మధ్యలో సూర్యాపేట దాకెళ్ళి అక్కడ నుంచి మనం శ్రీకాకుళం బస్ బుక్ చేసుకున్నామనమాట. సో, మన బస్ వచ్చింది, ఎక్కేసినాం. చాలా 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 సేపటి జర్నీ తర్వాత మనం శ్రీకాకుళం రీచ్ అయ్యామనమాట. ఇంతసేపు జర్నీ చేయడం అంటే చాలా కష్టం కూడా బస్సులో. సో, ఫైనల్‌గా మనం వచ్చేసినాం. మనల్ని పిక్ చేసుకొనికి ఒకళ్ళు వచ్చిండ్రు, మనల్ని హోటల్‌లో దింపిర్రు. అది నిద్ర మొహంతో అలా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ చాయ్ అయితే కావాలి, అది ఇంపార్టెంట్. సో తర్వాత ఫోన్ల మీద ఫోన్లు వచ్చాయి, త్వరగా రండి త్వరగా రండి అని. నేను ఎప్పుడు గెట్ రెడీ విత్ మీ చేయలేదనుకోండి. ఫైనల్గా రెడీ అయిపోయినాం, జస్ట్ షూట్కి వెళ్ళి మనం దర్శనం ఇవ్వడానికి. అప్పటికే మస్తు లేట్ అయిందని ఫోన్ల మీద ఫోన్లు వచ్చినాయి. మనమేమో ఇక్కడ ఇట్లా వీడియో రికార్డ్ చేసుకుంటూ కూర్చున్నాం. సరే ఇప్పుడు వెళ్ళిపోదామని స్టార్ట్ అయిపోయామన్నమాట. మన కోసం అక్కడ వెహికల్ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తూ ఉంది. బట్ స్టిల్ మనం రికార్డ్ చేయడం అయితే ఆపలేదు. ఏంది మేడం ఇంతసేపు మేడం అని డ్రైవర్ అడిగిండు. బట్ మనం ఏదో కవర్ చేసినాం అనుకోండి. ఇక్కడ నాకు నచ్చే విషయం ఏంటంటే ఆంధ్ర సైడ్ చిన్న చిన్న షాప్స్లలో కూడా కొబ్బరి బొండాలు, అరటికాయలు ఉంటాయి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ లొకేషన్ అంతా, కొబ్బరి చెట్లు, పొలాలు. నాకు ఆ వైబే చాలా నచ్చుద్ది. వచ్చేసింది అమ్మగారు. నేనైతే శారీ తెచ్చుకోలేదు, ఇంటి నుంచి డైరెక్ట్గా వచ్చాను. నా దగ్గర శారీస్ లేకుండే. అక్కడ హీరో వాళ్ళ సిస్టర్ కాస్ట్యూమ్స్ అడిగి నేను అప్పటికప్పుడు నేను వేసుకోవాల్సి వచ్చింది. బట్ బాగుంది కదా అది కూడా. వెంటనే ఆ సీన్ తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ అన్నారు. మనం ఈ సిరీస్ అంతా పద్ధతిగానే రెడీ అయ్యామన్నమాట. సో కాస్ట్యూమ్ చేంజ్ అయిపోయింది, మళ్ళీ లొకేషన్కి వచ్చేసినాం. అక్కడ ఏదో మిస్ మ్యాచ్ అయిందని చెప్పి మళ్ళీ ఇంకో లొకేషన్కి వెళ్దాము అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కొంచెం డ్రైవ్ చేసినాం. ఈ లొకేషన్కి వెళ్ళినాం. ఇది చాలా బాగుంది. ఇక్కడ ఇవన్నీ అప్పడాలు అవన్నీ అమ్ముతున్నారు. నేను కూడా కొన్ని కొనుక్కున్నాను అనుకోండి అక్కడ వాళ్ళతో మాట్లాడి. టేస్ట్ చాలా బాగుంది, ఇవి దగ్గర తీసుకున్నాను. అక్కడ లైటింగ్ పోయింది అని చెప్పి ప్యాకప్ చెప్పేసినారు. ఇట్ వాస్ గుడ్, త్వరగానే అయిపోయింది. మళ్ళీ మనం రూమ్కి వచ్చేసినాం, ఫ్రెష్ అయినాం. ఏం తినాలా అని అడుగుతుంటే వాళ్ళు ఈ ఫ్రైడ్ రైస్ బాగుంటుంది అని చెప్పి తెప్పించిండ్రు. ఇట్ వాస్ గుడ్, స్పెషల్ ఫ్రైడ్ రైస్ అంట అక్కడ దొరికేది, బాగుండింది. అలా మొదటి రోజు శ్రీకాకుళంలో ముగిసింది. అండ్ దెన్ ద సెకండ్ డే చాలా కష్టంగా పొద్దున్నే లేవాల్సి వచ్చింది. షూట్ కాబట్టి మనం పొద్దున్నే లేవాలి. చాలా 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 చలిగా ఉంది అక్కడ. బట్ స్టిల్ మనం లేవక తప్పదు కదా. అలా రెడీ అయిపోయాం. నిన్నటి కాస్ట్యూమే వేసుకోమని మనకి ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి మళ్ళీ సేమ్ కాస్ట్యూమ్ వేసుకున్నాను. వెంటనే రెడీ అయిపోయాను, ఎందుకంటే త్వరగా వెళ్ళి చాయ్ తాగాలి కాబట్టి. ఆ మోటివేషన్తోనే నేను వెళ్ళాను అనమాట. ఈసారి చాలా టైంకి వెళ్ళిపోయాను నేను. ఫాస్ట్గా మళ్ళీ ఆ లొకేషన్కి తీసుకెళ్ళినారు. ఇది కొత్త సీన్ అనమాట. ఈ లొకేషన్ అయితే నాకు చాలా నచ్చింది. వెంటనే అక్కడ సీన్ అయిపోయిన తర్వాత మనకి టిఫిన్ పెట్టించారు, రవ్వ దోశ. కొంచెం కొత్తగా అనిపించింది, మన సైడ్లో లేదు. అండ్ దెన్ కాస్ట్యూమ్ చేంజ్ అగైన్, పద్ధతి గల అమ్మాయి వచ్చేసింది. నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోయాము. ఇక్కడ చాలామంది మేము షూట్ చేస్తుంటే అలాగా ఆగి చూస్తూ ఉన్నారు. అక్కడ మంచం మీద కూడా కూర్చొని కొంతమంది చూస్తూ ఉన్నారు. బాగుండింది, వాళ్ళు అలా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు షూట్ని. మేము ఆటోలో షూట్ చేసాము, కొంచెం కష్టంగా అనిపించింది. అండ్ దెన్ అగైన్ మళ్ళీ కాస్ట్యూమ్ చేంజ్. ఈసారి ఇంకో పద్ధతి గల అమ్మాయి. ఈ లొకేషన్ కూడా బాగుండింది, ఆంజనేయ స్వామిది మధ్యలో ఉంటుంది, 3 రోడ్లు కలుస్తాయి, సినిమాటిక్గా ఉందన్నమాట. అక్కడ అవ్వలేదు అని చెప్పేసి ప్యాకప్ చెప్పారు. అక్కడ ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాను. ఇక్కడ సూర్యభగవాన్ టెంపుల్ ఫేమస్ అంటేను నన్ను ఒక పర్సన్ తీసుకొని వెళ్ళారు, అక్కడ తెలిసిన వాళ్ళంట హీరో గారికి. సో ఆయన తీసుకెళ్ళారు. దర్శనం అయిపోయింది, వచ్చేసాను. ఫుడ్ కూడా తినేద్దాం అనుకునేసరికి మన వాళ్ళందరూ ఈ మీటప్ పెట్టారు. ఏం చేయాలి రేపు, సీన్స్ ఏంటి, కాస్ట్యూమ్స్ ఏంటి, అవన్నీ అక్కడ డిస్కషన్ అయిపోయి మొత్తం కాస్ట్యూమ్ సెలెక్షన్ కూడా అయిపోయిందనమాట ఆ నైట్. అండ్ దెన్ మేమందరం తినేసాము. నేను నా రూమ్కి వచ్చేసాను. అగైన్ గుడ్ నైట్. సెకండ్ డే గాన్. అండ్ దెన్ థర్డ్ డే, లాస్ట్ డే ఆఫ్ ద షూట్. ఈరోజు మనం వెళ్ళిపోతాము అని మనకు తెలుసు.
నిన్న అక్కడ మనం షూట్ ఆపేసాం కదా! అదే కాస్ట్యూమ్ మళ్ళీ వేసుకోవాలంటేను అదే వేసుకున్నాను. ఎందుకో పొద్దున్నే లేసి బ్రష్ చేయగానే చాలా ఆకలనిపిస్తది. ఏదైనా తినకపోతే కళ్ళు తిరిగిపోయినట్టు అనిపిచ్చిద్ది. సో, పొద్దున్నే మన కడుపులో ఏదో ఒకటి పడాలనమాట. రెడీ అయిపోయాను. షూట్‌కి స్టార్ట్ అయిపోతాను. ఇక్కడ నేనేదో వాగుతున్నాను. నాకు అదేందో అర్థం కాలేదు. గుసగుస అనిపిచ్చింది. నేనేం వాగుతున్నానో కూడా అర్థం కాలేదు. బట్ యాహ్! మేబీ శ్రీకాకుళం గురించే చెప్తున్నట్టున్నాను. ఐ లైక్ ద ప్లేస్, షూట్, జనాలు అని చెప్పి. ఓకే. మనం ఇప్పుడు షూట్‌కెళ్ళిపోదాము. అది చాలా పొద్దున లైక్ 5:30 ఎంతో ఎవ్వరు లేరు రోడ్ మీద. మనం చాయ్ కోసం వెళ్తున్నాం. ఇక్కడ ఈ అమ్మవారి టెంపుల్ కూడా ఫేమస్ అంటేను నేనెళ్ళి గబగబా దర్శనం చేసుకొని స్టార్ట్ అయిపోయాము చాయ్ తాగేసి. సన్ రైజెస్ ఎంత బావుంటాయి కదా పల్లెటూరులో. అమ్మ! వచ్చేసామమ్మ థర్డ్ డే షూట్‌కి. ఇక్కడ ఎన్ని షాట్స్ పడ్డాయంటే ఈ ఆటో సీన్‌కి. ఈ పిల్లలు క్యూట్‌గా ఉన్నారు. కాలేజ్‌కెళ్తున్నారు. సో, ఈ ఆటో షాట్‌కి ఆల్మోస్ట్ 50 టేక్స్ పడ్డాయి. నేను ఏం లేదు. నేను జస్ట్ ఇలా వెనక్కి తిరిగి ఆ హీరోని చూసి నవ్వాలి అంతే. దట్ టుక్ 50 షాట్స్. చాలా అలసిపోయాము. ఇంకా టిఫిన్ చేద్దాము అని చెప్పేసి సేమ్ రవ్వ దోస తిన్నాము. అక్కడ స్పెషల్ అంటేను. సో, అక్కడ నుంచి మళ్ళీ డ్రెస్ చేంజ్, మళ్ళీ వేరే లొకేషన్‌కి వెళ్ళాము. అక్కడ ఒక సీన్ అయిపోయింది. అండ్ దెన్ మళ్ళీ కాస్ట్యూమ్ చేంజ్, మళ్ళీ సీన్ కోసం మళ్ళీ లంగావోని వేసుకున్నాము. ఎన్ని కాస్ట్యూమ్ చేంజెసో కదా! యాహ్! తప్పదు. మనం ఆర్టిస్ట్‌లం కదా! నేను చాలా సేపు వెయిట్ చేశాను వేరే వాళ్ళ సీన్ అవుతుంటే. నేను ఈలోపు డైలాగ్ ప్రిపేర్ అయ్యాను. మళ్ళీ కాస్ట్యూమ్ చేంజ్ ఒక చిన్న మాంటేజ్ కోసం. అది అయిపోయింది. అగైన్ కాస్ట్యూమ్ చేంజ్ మళ్ళీ మనం అది మా డైరెక్టర్ సార్ అనమాట. ఇప్పుడు మనం బీచ్‌కెళ్తున్నాము అక్కడ సీన్ చేయడానికి. ఫర్ ద ఫస్ట్ టైం నాకు శ్రీకాకుళంలో బీచ్ ఉంది అని తెలిసింది ఆ రోజు. అంటే నేను ఎప్పుడూ అంత ఆలోచించలేదు. ఈ పొలాలు ఇవి బాగున్నాయి కదా! వరి కోస్తున్నట్టున్నారు. యాహ్! అగైన్ బీచ్ విషయానికొస్తే అటు సైడ్ నాకు బీచ్ ఉందని కూడా తెలీదు. వాళ్ళు నన్ను తీసుకెళ్ళే వరకి. అది వాళ్ళందరూ మన క్రూ అనమాట. సో, బీచ్ ఎప్పుడొస్తుందా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా. నాకు సడన్‌గా బీచ్ దర్శనం ఇచ్చింది. ఐ వాజ్ సో ఎక్సైటెడ్. ఆ సన్‌సెట్, బీచ్, అలలు, సౌండ్ వావ్! వాట్ ఎ ఫీల్ అనిపించింది. మనం ఇక్కడ ఒక రీల్ కూడా చేసినాం. అది కొంచెం మస్తు మంది చూసిండ్రనుకోండి. యాహ్! ఐ లైక్ ద ప్లేస్ వైబ్. ఆ చెప్పులు చేతిలో పట్టుకోవడం ఛా! సో, అది అక్కడ సీన్ అయిపోయింది. మొత్తం షూట్ ర్యాపప్ అయిపోయింది. ఐఎమ్ గోయింగ్ అహెడ్ నా హోటల్‌కి. మళ్ళీ ఈ రోడ్ నుంచే వెళ్తున్నాము. అక్కడ సీన్ చేసినాం గుర్తుంది కదా! సో, ఇక్కడ మన గురించి మస్తు మంది మస్తు ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. వర్క్ చేయడం నాతో బాగుండిందని అందరూ పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. ఐ ఫెల్ట్ గుడ్. అగైన్ ఇప్పుడు మనం సర్దుకునే టైం ఆసన్నమైంది. తెచ్చుకున్నవన్నీ అలా టకటక సర్దుకోలేదు. ఇదంతా స్పీడప్ చేసిన. అది సర్దడానికే ఒక 1 అవర్ పట్టింది నాకు. అన్నీ ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి చిందరవందరగా ఉన్నాయి. సో, ఏదో కష్టపడి అలా స్పీడప్ చేసుకుని సర్దుకున్నాను. ఎంత సర్దినా అవ్వట్లేదేంట్రా బాబు అనిపించింది నాకు ఆ రోజు. కొన్ని పప్పులు కూడా కొనుక్కున్నాను అక్కడ. సో, ఫైనల్లీ ప్యాకింగ్ అయిపోయింది. థర్డ్ డే షూట్ అయిపోయింది. టైమ్ టు లీవ్. కానీ నా బస్ వాడు 3 అవర్సో 4 అవర్సో లేట్ అని చెప్తేను అక్కడ తినేసి అక్కడక్కడే తిరిగాను. ఫైనల్లీ బస్ వచ్చిందని కాల్ వస్తేను స్టార్ట్ అయ్యాను. ఎప్పుడో 11కో ఎప్పుడో. యాక్చువల్లీ 7:30కి రావాల్సిన బస్సు 11కి వచ్చింది. ఇమాజిన్ నా ఫ్రస్ట్రేషన్ లెవెల్స్, వెయిటింగ్ ఎంత ఉండిందో. ఫైనల్గా వచ్చేసింది బస్సు. అది నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకు కర్టెన్స్ అదంతా నచ్చలేదు. ఇక్కడ విషయం ఏంటంటే వాడు ఎంత స్పీడ్‌గా డ్రైవ్ చేసినా నాకేదో ఆటోలో వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది. నేను నైట్ 11 ఎక్కితే మార్నింగ్ యాక్చువల్లీ 8, 9 వరకు దిగిపోవాలి. బట్ నేను దిగింది 2కి. నా లైఫ్‌లో నేను ఇన్ని అవర్స్ బస్సులో నేను ట్రావెల్ చేయలేదు. దట్ సక్స్. యాహ్! కొంచెం వర్క్ ఉంటే మనం అక్కడే ఆన్ చేసుకోవాల్సి వచ్చింది కూడా. అండ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఎప్పుడో 11కి ఆపాడు వాడు బ్రేక్‌ఫాస్ట్‌కి. ఇట్ వాస్ హెక్టిక్ జర్నీ. సో, అది ఫైనల్‌గా మన శ్రీకాకుళం జర్నీ. నెక్స్ట్ షూట్ అప్డేట్‌తో మళ్ళీ కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బాయ్.